బ్రో ఫ్లైట్ ఇప్పుడు అపాచర్ అవుతుంది, రన్వే మీద రన్ అవుతుంది. అపాచర్ అయ్యేటప్పుడు మళ్ళీ ఏ విధంగా అపాచర్ అవుతుందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు టర్న్ అవుతుంది ఫ్లైట్ వేరే మార్గంలోకి. ఇంకా చూడండి బ్రో, ఫ్లైట్లు ల్యాండ్ అయ్యేటప్పుడు ఫ్రిక్షన్ వల్ల ఎంత బ్లాక్ అయిపోయింది రోడ్డు. ఎందుకంటే అవి చాలా స్పీడ్గా వస్తాయి కదా, ఫ్రిక్షన్ వల్ల రోడ్ మొత్తం ఆ టైర్లు వరకు ఇట్లా కింద బ్లాక్ అయిపోయాయి. స్టార్టింగ్ అయితే ట్రైన్ లెక్కనే చిన్నగా పోతుంది, అంటే ఒకేసారి ఫాస్ట్ కాకుండా ట్రైన్ లెక్క చిన్నగా వెళ్ళి చిన్నగా స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఫ్లైట్ కూడా. ఇక్కడ చూడండి బ్రో, రన్వే ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉంది. మన లెక్క మన రోడ్లు ఉంటాయి కదా హైదరాబాద్లో కానీ అట్లా గుంతలు మెట్లు అట్లా ఏం లేదు. అట్లాంటి మొత్తం ఫ్లైట్ ల్యాండింగ్ కాలేదు. సో అందుకని వీళ్ళు చాలా స్మూత్గా ఫ్లైట్ని రన్వేని క్రియేట్ చేశారు. ఇప్పుడు చూడండి బ్రో, ఫ్లైట్ మెయిన్ రన్వే మీదకి టర్న్ అవుతుంది.